ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలగంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవి కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధానానికి వచ్చాం ప్రభువా. నీ సహవాసాన్ని మేము ప్రేమిస్తున్నాం. నీ సహవాసం ఎందుకు మేము కూడి వచ్చాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. ఈ లేఖనంలో మా స్థానం మేము చూచుదుముగాక, మా స్థానాన్ని మేము ఎరుగుదుముగాక. ఈ కృప మాకు తోడుగా ఉంచండి. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా.
ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడండి ప్రభువా. ఈ అభిషేకము బలముగా ఈ ప్రియ బిడ్డల మీద ఉండుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. ప్రజలా మరి కొద్ది నిమిషాలు చిన్న సబ్జెక్ట్ మనం విన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఉదయం ఎల్లప్పుడూ వాక్యం బట్టి సంతోషంగా ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీడలు మనం అర్థం చేసుకుందాం, నిజ రూపం ఈజీగా మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా. అయితే మనకు తెలుసు పాత నిబంధన నీడని, ఛాయని. అవునా? దేనికి నీడ ఛాయ అంటే కొత్త నిబంధనకు నీడ ఛాయ. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాము ఏసేపు గురించి చూస్తున్నాం. ప్రజలా ఏసేపు గురించి చూస్తున్నాం. ఏసేపు ఒకటి క్రీస్తుకు సాదృశ్యం, ఇదే యేసేపు ఇంకొకటి వధువుకు సాదృశ్యం. హల్లెలూయా. మొదటి రాకడలో యేసుక్రీస్తుకు సాదృశ్యం, రెండవ రాకడలో వధువుకి సాదృశ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యేసేపే ఇద్దరికి సాదృశ్యం. కాబట్టి మనము చూద్దాం, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసేపుని మనం చూసినట్లయితే మరి ఇతడు 3వ వచనంలో ఏమున్నదంటే, మరియు యేసేపు ఇజ్రాయేలు, యాకోబు పేరు మార్చబడింది. యాకోబు పేరు ఎలా మార్చబడింది? ఇజ్రాయేలుగా మార్చబడినది. అందుకే యేసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ప్రజలా చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. యేసేపు మరి తండ్రి చేత ప్రేమించబడ్డాడు. హల్లెలూయా. తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అదే విధముగా మొదటి రాకడ గనక మనం చూస్తున్నట్టయితే యేసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యం అని చెప్పాం. యేసుక్రీస్తు కూడా దేవుని చేత ప్రేమించబడ్డాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యేసేపుకి నీడలో విచిత్రమైన నిలువట అంగి ఒకటి కుట్టి ఇచ్చాడు. అవునా? ఒక అంగి ఇవ్వబడినది. ప్రజలా మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు కూడా దేవుడి చేత మరి ఒక అంగి ఇవ్వబడినదా? ఒకే అంగి అది. ఆ అంగి కొరకు వాళ్ళు చీట్లు కూడా వేసుకున్నారు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనములో ఏమున్నదంటే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి, ఇది నీడ, ఇది నీడ. దేనికి నీడ? కొత్త నిబంధనకి నీడ. మరి యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు సొంత అన్నలే, సొంత జనులే యేసుక్రీస్తు మీద పగ పెట్టారా? పగ పట్టలేదా? పట్టారా? పట్టలేదా? ప్రజలా తండ్రి మరి యేసేపుకు ఒక నిలువుటంగి ఇవ్వటం జరిగినదా?
మరి రెండవ రాకడలో వధువుకు కూడా దేవుడు ఏదైనా వస్త్రం ఇచ్చాడా? వస్త్రం ఇవ్వబడినదా? ప్రజల ఆశ గారు నాకే వస్త్రం ఇవ్వలేదు అనవాకండి. ఇవ్వబడింది వస్త్రం. దేవుడికి మహిమ కలుగును గాక. వధువు కూడా దేవుడు ప్రేమించాడా? ఎక్కువగా, ప్రాణం కంటే ఎక్కువగా కూడా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని చేత ఈ వధువు ప్రేమించబడుతుందా? హల్లెలూయా. యేసేపు ఆత్మ సంబంధేనా? యేసేపు ఆత్మ సంబంధే కాదా? మరి ఆత్మ సంబంధం కాబట్టి అతడు దర్శనాలు చూస్తున్నాడు, అతడు కళలు చూస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా ఆత్మ సంబంధే కాదా? ఇక్కడ వధువు కూడా ఆత్మ సంబంధే కాదా? పాస్టర్ గారు నేను ఆత్మ సంబంధం కాదని ఎవరన్నా చెప్తారా? హల్లెలూయా. మనమందరం ఆత్మ సంబంధులమై ఉన్నాం, ఆత్మపూరులై ఉన్నాం. ఆయన భార్య ఆత్మపూర్రాలు, ఆత్మ సంబంధికురాలు. హల్లెలూయా. అక్కడ యేసేపుని సొంత జనులే, సొంత ప్రజలే ద్వేషించారు. హల్లెలూయా. యేసుక్రీస్తును కూడా, యూదుల్లోనే పుట్టిన యేసుక్రీస్తును కూడా సొంత జనులే, యూదులే ద్వేషించారు. ఇప్పుడు అన్ని జనుల్లో ఉన్న వధువును కూడా ఈ రోజు ఇదే వర్తమానం నమ్ముచున్న అనేకులు కూడా ప్రకృతి సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వారిని ద్వేషిస్తున్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? సంఘ శాఖలు ద్వేషిస్తున్నాయి. హల్లెలూయా. సంఘ శాఖలు ద్వేషిస్తున్నాయి. ప్రేమిస్తున్నాయా? ద్వేషిస్తున్నాయా? ద్వేషిస్తున్నాయి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు దేవుడని మనం ఎలా చెప్తున్నామో వారు కూడా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే మనం ఆత్మ సంబంధులం, వారు ఆత్మ సంబంధులు కాదు. అందుకే మన మీదకి వాళ్ళకి ఈర్ష, ద్వేషం. యేసేపు మీద ఈర్ష, ద్వేషం. ఎవరు? సొంత అన్నలే. హల్లెలూయా. ఇప్పుడు యేసేపు దేవుడు మరి ఫ్యూచర్ లో దేవుడు చేయబోయే కార్యాలు యేసేపులో కనబరుస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ కార్యాలు చూద్దామా? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి అమ్మా. యేసేపు ఒక కలగని ఒక కలగని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా మనము చేనులో పనలు కట్టుచూ ఉంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని. ఇది మొదటి రాకడలో జరిగిందా అండి? ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుకి సాష్టాంగ పడటం జరిగిందా మొదటి రాకడలో? చెప్పండి, మీరే చెప్పండి. ఆయన మీద మరింత పగబట్టుకున్నారు. పట్టారా లేదా? ఆయనని అప్పగించారు, అమ్మేశారు. ఈయన పన నిలబడి ఉన్నది అంటే ఈ పన చుట్టూరా మిగతా పనులన్నీ కూడా ఆ పన చుట్టూరా ఉండి సాష్టాంగ పడతా ఉన్నాయి. ప్రజలా మరి అది ఎన్నోదండి అంటావు? ఎన్నో రాకడంటావు? ఇజ్రాయేల్ గోత్రాలన్నీ 12 గోత్రాల 12 గోత్రాలు కూడా యేసుక్రీస్తుకి సాగిల పడేది ఎప్పుడు? మొదటి అర్ధవారమా, చివరి అర్ధవారమా? చివరి అర్ధవారంలో సాగిల పడతారు.
మొదటి అర్ధవారంలో వాళ్ళు సాగిలపడలేదు. వాడి దోషం మా మీద మా పిల్లల మీద ఉండను కాక అన్నారు. ప్రజల 12 గోత్రాల వాళ్ళు చివరి అర్ధవారంలో ఆ పడలన్నీ కూడా సాగిలపడబోతున్నాయి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? 7వ బోర కింద వాళ్ళకి యూదులు యేసుక్రీస్తుకు సాగిల పడతా ఉండినట్టయితే, ఇటు 7వ ముద్ర కింద అన్ని జనుల కొరకు ఏం జరగబోతా ఉన్నది? హల్లెలూయా. ఇక్కడ దేవుడు వధువుని ఏం చేస్తున్నాడు? పైకి హెచ్చిస్తున్నాడా? వధువులో ఆయన సింహాసనం వేసుకుంటున్నాడా? వధువులో ఆయన గణపరచబడతానికి ఇష్టపడుతున్నాడా? ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనిద్దాం వాక్యాన్ని. నీడ పట్టుకుందాం, నిజ రూపం పట్టుకుందాం. హల్లెలూయా. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మొదటి అర్ధవారంలో జ్యేష్ఠ పుత్రుడు చనిపోతే ప్రలాపించినట్టుగా ప్రలాపించలా వాళ్ళు. ప్రజలా, ఎప్పుడు ప్రలాపించారు వాళ్ళు? ఆఖరి అర్ధవారంలో. దానియేలు 70 వారాల ఆఖరి అర్ధవారంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. వారు ఆ పడ చుట్టూరా వెళ్తున్నారు. ఆయన చుట్టూ తాలుకుంటున్నారు. ఆయనకి మొక్కుతా ఉన్నారు. ఆయనకి లోబడతా ఉన్నారు. ఈరోజు వధువు కూడా ఆయనకి లోబడతా ఉన్నదా? వధువు కూడా ఆయనకి సరెండర్ అవుతా ఉన్నదా? యూదులు ఎలా సరెండర్ అవుతున్నారో వధువు ఇక్కడ సరెండర్ అవుతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? కొంచెం ముందుకు వద్దాం. నాతో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అదే అధ్యాయం. హల్లెలూయా. అదే అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరులను నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? తండ్రి చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని పంపిస్తున్నాడు? యేసేపును పంపిస్తున్నాడు. ఎక్కడికి? సహోదరుల యొద్దకి. ఎక్కడికి? సహోదరుల యొద్దకి. క్షేమ సమాచారం తీసుకొని రావటానికి, మంద యొక్క సమాచారం తీసుకొని రావటానికి అక్కడ యేసేపును పంపిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపించెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతన్ని చూచి నీవు ఏమి ఎత్తుకుచున్నావని అడిగాను. అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను. వారు ఎక్కడ మందను మేపుచున్నారు అది దయచేసి నాకు తెలుపమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దోతానుకు వెళ్ళుదుమని రండని చెప్పుకొనుట వింటిని అని చెప్పెను. అప్పుడు యేసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు. ఇది మొదటి రాకడలో జరిగినది. అవునా? యేసేపు దగ్గర జరిగినది ఛాయ, నీడ. హల్లెలూయా. దూరము నుండే చూసి యేసుక్రీస్తుని చంపడానికి ఆ రోజు శాస్త్రులు
పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళతో పాటు ప్రభుత్వం కూడా ఏకమైంది. హేరోదీయులు అందరూ కలిసి దురాలోచన చేశారు. తన సహోదరులు చంపాలని దురాలోచన చేశారు. చేశారా? హల్లెలూయా. అది మొదటి రాకడలో జరిగినదా? ఇప్పుడు రెండో రాకడ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు రెండో రాకడలో కూడా ఇక్కడ ఒక యేసేపు ఉన్నాడు, ఇక్కడ ఒక వధువు ఉన్నది. ఈ వధువు దేవుని చేత ప్రేమించబడినది, తండ్రి చేత ప్రేమించబడినది, యేసుక్రీస్తు చేత ప్రేమించబడినది. దీనికి దేవుడు ఒక వస్త్రం ఇచ్చాడు, ఒక విచిత్రమైన వస్త్రం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఈమె ఆత్మ సంబంధి ఉన్నది. అయితే అన్నలు ప్రకృతి సంబంధికులై ఉన్నారు. అయితే ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిని హింసిస్తాడు. ఆది కాండము నుండి మనం చూస్తా వస్తే ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తులని హింసిస్తున్నాడా లేదా? హేబేలు ఆత్మ సంబంధమైన వ్యక్తి, కయ్యూను ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అయిన కయ్యూను హేబేలుని ఏం చేశాడు? హింసించి చంపేశాడు. ఇష్మాయేలు ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఇస్సాకు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఇస్సాకు మీద ఇష్మాయేలు పగబట్టాడా లేదా? ఏశావు ప్రకృతి సంబంధమైన వ్యక్తి, యాకోబు ఆత్మ సంబంధమైన వ్యక్తి. యాకోబుని చంపాలని ఏశావు చూశాడా లేదా? ఇక్కడ యేసేపు ఆత్మ సంబంధమైన వ్యక్తి, అన్నలు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. అన్నలందరూ కూడా యేసేపును చంపాలని చూస్తున్నారా లేదా? దూరం నుండే దురాలోచన చేస్తున్నారా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే 63లో వచ్చిన యేసుని స్వీకరించింది. 63లో వచ్చిన యేసుని ఏం చేసింది? స్వీకరించింది. ఎప్పుడైతే స్వీకరించిందో ప్రత్యక్షత పెరిగినది ఈమెకి, బయలుపాటు వచ్చినది ఈమెకి, వర్తమానం యొక్క రెవల్యూషన్ అర్థమైనది ఈమెకి. లోకం ఈమెని హింసించడం ప్రారంభించినది. లోకం ఎప్పుడైతే ఈమెను హింసించాలని, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఈమెను హింసించాలని ప్రారంభిస్తా ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ ఉందా? మీరే చూడండి. ఆ స్త్రీ ఎవరు? మీరే చూడండి. 1వ వచనము నుండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? ఏం ధరించుకొని ఉన్నది? సూర్యుడిని, నీతి సూర్యుడిని. నీతి సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ధరించుకుంది ఆమె. యేసుక్రీస్తుని ధరించుకుందంటే ఆమె ఎవరై ఉన్నారు? ఆమె ఆయన వధువే అయి ఉన్నది. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. 12 నక్షత్రాలు, 12 మంది ఆది అపోస్తలు. ఆది అపోస్తల బోధన కిరీటముగా ధరించుకున్నది. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ధర్మశాస్త్రమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ధర్మశాస్త్రం మీద నిలబడినది. పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. కృపా, ఆ యొక్క నీతి సూర్యుడు కృపా వర్తమానమై ఉన్నది. కృపా వర్తమానాన్ని ధరించుకుందామే. నీతి సూర్యుని ధరించుకున్నామే. ఆ సంఘం ఏదో కాదు, ఈ సంఘమే. ఆ స్త్రీ ఎవరో కాదు, ఈ స్త్రీయే. ఇక్కడ ఉన్న ఈ స్త్రీయే ఆ స్త్రీ అయి ఉన్నది. ప్రకటన 12లో ఉన్న స్త్రీ ఆమె ఎవరో కాదు, ఈమెనని ప్రవక్త మృగము యొక్క ముద్రలో చెప్తున్నాడు. మనమేనా?
చదువుదామా? ఆమె గర్భిణి అయి ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఏమైందంట? ఏమైనది? ప్రసవ వేదన పడుతుంది, నొప్పులకి కేకలేస్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఎవరా స్త్రీ? ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ఎవరు? ఎవరిని కనాలని, ఎవరికి జన్మనివ్వాలని? హల్లెలూయా. శారా ప్రసవ వేదన పడినదా? ఓ గడ్రాలైన శారా ప్రసవ వేదన పడినదానా? వెలిగెత్తి చేయకీర్తనెత్తుమా. పెరిమిటి ధనగాల పిల్లల కంటే ప్రైజ్ లార్డ్, పెరిమిటి లేని దాని పిల్లలు ఎక్కువగా ఉన్నారు. హల్లెలూయా. లోకములో సంఘ శాఖలు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు పెనిమిటి ఉన్నాడు, నీకు భర్త ఉన్నాడు. ఆ భర్త ఎవరో కాదు, యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆమె ప్రసవ వేదన పడతా ఉన్నది. హల్లెలూయా. ఎవరికి? మగ శిశువుకి జన్మనీయడానికి. మగ శిశువు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడా? యేసుక్రీస్తుకి జన్మనివ్వడానికి, మగ శిశువుకి జన్మనివ్వడానికి. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి ఏం చెప్తా ఉన్నాడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. కెమెరా తిప్పుతున్నాడు. ఇంకొక సూచన ఎటువైపుకి తిప్పాడు? ఇప్పుడు వధువు వైపు నుండి సంఘ శాఖల వైపు తిప్పుతున్నాడు. సంఘ శాఖల్లో ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. బయట డినామినేషన్ సంఘాల్లో ఏం జరగబోతుందో చూపిస్తున్నాడు. ఏం జరగబోతుంది పాస్టర్ గారు? హల్లెలూయా. ఇటు వధువు అయితే మగ శిశువుకి జన్మనివ్వాలని సూర్యుని ధరించుకొని చంద్రుడి పాదాల మీదుగా నిలబడి 12 నక్షత్రాల కిరీటాన్ని కలిగి మగ శిశువుకి జన్మనీయడానికి సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. కెమెరా తిప్పుతున్నాడు. ఇంకొక వైపు ఏం చూద్దాం. ఇదే టైంలో ఏం జరుగుతుంది? ఒక అటువైపు నాణ్యానికి అవతల పక్క ఏం జరుగుతుంది? నాణ్యానికి యువతల పక్క ఈమె తను తాను సిద్ధపరచుకుంటుంటే నాణ్యానికి అవతల పక్క ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో మొదటి నుంచి అక్కడే అంతటా పరలోకమందు ఇంకొక సూచన, ఇంకొక సూచన. హల్లెలూయా. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పం. ఎవరా ఘట సర్పం? తెలీదా ఎవరు? ఆ ఘట సర్పం ఎవరో తెలీదా? మీకు తెలుసు కదా. 12 చదవండి. 12:9. 12వ అధ్యాయము 9వ వచనంలోనే ఆన్సర్ ఉంది. హల్లెలూయా. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అని సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. ఇప్పుడు ఆ ఘట సర్పం ఎవరో చెప్పండి. అక్కడ సాతానేనా? అపవాదేనా? ఎవరిలో కదిలాడుతున్నాడు? సంఘ శాఖల మధ్య. వాడు సంఘ శాఖలలో వాడు ఎలా కదిలాడుతున్నాడో చూపించబోతున్నాడు. హల్లెలూయా. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం. దానికి 7 తలలు. హల్లెలూయా. ఆ ఎర్రని మృగానికి ఆ అపవాది ఎక్కడ నుండి కదిలాడుతాడయ్యా అంటే వాడి స్థావరం ఎక్కడయ్యా అంటే హల్లెలూయా. వాడి పుట్టుక ఎక్కడయ్యా? పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఆ
సర్పం పడద్రోయబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి అపవాది యొక్క మరి మీరు చూసినట్టయితే అమ్మ చదువు. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలు. ఇప్పుడు అపవాది ఎవరికి ఎక్కడ తన యొక్క సింహాసనాన్ని పెట్టుకుంటున్నాడయ్యా అంటే 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ క్రూర మృగము దగ్గర తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అపవాది యొక్క సింహాసనం ఎక్కడున్నది? హల్లెలూయా. 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని అమ్మ చదువమ్మ. 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద హల్లెలూయా. ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అవునా? ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. ఇంతకీ 7 తలలు ఉన్న మృగం ఏది? హల్లెలూయా. ప్రకటన 13 వైపుకు అక్కడే ఉంది అదే పేజీ, ఎక్కడో కాదు. 12వ అధ్యాయం దగ్గరే 13వ అధ్యాయం కూడా ఉంది. అదే పేజీలో 13వ అధ్యాయం మొదటి వచనం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటాలుండెను. దాని తల మీద దేవదూషణ పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదాలు ఎలుగుబంటి పాదాలు వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలము తన సింహాసనము గొప్ప అధికారము. ఇప్పుడు ఘట సర్పం ఎవరు? సాతాను, అపవాది. ఎవరికి ఇచ్చాడు? ఆ క్రూర మృగానికి ఇచ్చాడు. ఎన్ని తలలున్నాయి? 7 తలలున్నాయి. ఎన్ని కొమ్ములున్నాయి? 10 కొమ్ములున్నాయి. ఇంతకీ 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగము ఎక్కడుంది? ఎందుకు మొత్తం కంప్యూటర్స్ ఉన్న వాళ్ళందరూ ఎతికితే 7 తలలు కలిగిన మృగం ఎక్కడైనా ఉందా? ఆ మృగానికి ఎన్ని కొమ్ములు ఉండాలి? 10 కొమ్ములు ఉండాలి. ఆ మృగం యొక్క ఆకారం ఎలా ఉండాలి? చూస్తే చిరత పులిని పోలి ఉండాలి. పాదాలేమో ఎలుగుబంటి పాదాలుగా ఉండాలి. నోరేమో సింహపు నోరుగా ఉండాలి. ఇలాంటి క్రూర మృగాన్ని చూసారా? హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇండివిజువల్గా చిరతపులిని చూసిన వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా ఎలుగుబంటిని చూసిన వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా సింహాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 కలిసి ఒక జంతువులో ఉండటం ఎవరైనా చూసారా? అంతేకాదు 10 కొమ్ములు ఉన్నాయి. సింహానికి కొమ్ములు ఎక్కడే? చిరుతపులికి కొమ్ములు ఎక్కడే? ఎలుగుబంటికి కొమ్ములు ఎక్కడే? కానీ దీనికైతే కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. ఈ 10 కొమ్ములు 7 తలలు. దీని అర్థం ఏంటి? దీని మర్మం ఏంటి? అపవాది అక్కడే తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన సింహాసనాన్ని వధువులో పెడితే అపవాది తన సింహాసనాన్ని ఎక్కడ పెట్టుకున్నాడయ్యా అంటే ఎక్కడ పెట్టుకున్నాడంటే 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం దగ్గర పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు అపవాది ఎక్కడున్నాడో నువ్వు ఎరగాలంటే ఈ ఆన్సర్ బయటికి రావాలి. 7 తలలు కలిగిన మృగం ఏంట? 10 కొమ్ములు కలిగిన మృగం ఏంట?
బయటికి రావాలి. ప్రైజులా. ఎంతమంది రాత్రి తెలుసుకోవడానికి ఇష్టంగా ఉన్నారు? హల్లెలూయా. ఈ వధువు మీదకి ఒత్తిడి కూడా దాని దగ్గర నుండే వచ్చింది. వధువు మీదకి ఒత్తిడి కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఆ క్రూర మృగము దగ్గర నుండే వచ్చింది. నీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తా. బైబిల్లో ఉన్న లేఖనం నీ ఎదుట పెడతా. ప్రజలా, దాన్ని రాత్రికాల సమయంలో నువ్వే డిసైడ్ చేసుకొని వెళ్ళాలి. అలాగయ్యా. అందుకే ఈ వర్తమానం ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి. ఈ సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. అపవాది యొక్క తంత్రాలు మీరు ఎరగాలి. సాతాను యొక్క తంత్రాలు ఏంటో మీరు ఎరగాలి. ప్రజలా, ఇప్పుడు ఆ తంత్రాలు ఏమిటో మీరు ఎరగాలంటే ఇప్పుడే మీరు పట్టుకోవాలి. చూద్దామా? ఇక్కడ అధికారము, బలము, ఘట సర్పం ఎవరికి ఇచ్చాడు? పట్టుకుంటున్నారా? ఎర్రని మృగానికి, క్రూర మృగానికి. ప్రజలా, అవునా? ఘట సర్పం ఎవరని చూసాం? ప్రకటన 12:9 అపవాదని, సాతానని పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము అది సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది. ఇప్పుడు దాని మాయలో మనం ఉండొద్దు, మనము మోసపోవద్దు. అపవాది సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది కానీ దేవుడిని మోసపుచ్చలేదు. ఆయన భార్యను కూడా మోసపుచ్చలేదు. మోసపోని జనాంగం ఒకటి ఉంది ఇక్కడ. అందుకే ఆ మోసపోని జనాంగము కొరకు దేవుడు వర్తమానం జరుగుతున్నాడు. నువ్వు మోసపోకూడదని, నువ్వు మోసగించబడకూడదని. ఇక్కడ ఆ మృగము ఎవరో బట్టబయలు చేస్తున్నారు. చూద్దామా? ఒకసారి ప్రకటన 17కి తిరుగుదాం. ప్రకటన 13 నుండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం వైపుకి తిరుగుదాం. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి నుండి 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలు కాదు, వాళ్ళు దూతలు. కానీ అక్కడ దేవదూతలనే రాశారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరయ్యా అంటే 7 వర్తమానికులై ఉన్నారు. ఆ దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. ఏంటంట? మహావేశ్య ఒకటి ఉన్నది. ఎవరో తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. ఆ మహావేశ్యకు దేవుడు ముందుగానే తీర్పుని నియమించాడు. దాని కొరకు తీర్పు నిర్ణయించబడి ఉన్నది. ఆ మహావేశ్యకు చేయబోయే తీర్పు నీకు కనపరుస్తాను, నువ్వు ఇక్కడికి రమ్మని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మహావేశ్య ఎక్కడ కూర్చుందంట? విస్తార జలముల మీద కూర్చుంది. ఒక స్త్రీ జలాలంటే నీళ్ళ మీద కూర్చుంది అనంగానే ఓ ఎవరు ఆ స్త్రీ, నీళ్ళ మీద కూర్చున్న స్త్రీ అనుకోవాక, నీళ్లు దేనికి సాదృశ్యమో చూడు. జలముల మీద కూర్చుంది. హల్లెలూయా. ఆ నీళ్లు దేనికి సాదృశ్యమో ఇక్కడే చెప్తున్నారు. ప్రకటన 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను,
జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ మహావేశి ఎక్కడ కూర్చుంది? విస్తార జలముల మీద కూర్చుంది. అంటే విస్తార జలములు అంటే దేనిని సూచిస్తున్నాయి? జనాలు, ప్రజలను సూచిస్తున్నాయి, జన సమూహాలను సూచిస్తున్నాయి. విస్తారమైన ప్రజలతో అది ఉన్నది, ప్రజల్లో నుండి వచ్చింది అది. హల్లెలూయా. ఆ స్త్రీ అంటే సంఘమై ఉన్నది. ఇప్పుడు అది మహావేశ్యగా పిలువబడుతుంది. ఆ సంఘము ఎవరు? మహావేశ్యగా పిలువబడుతున్న ఆ సంఘం ఎవరు? ఎక్కడున్నది ఆ సంఘం? నువ్వు చూస్తే ఆ స్త్రీ 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగం మీద కూర్చుంది. చూడండి చూడండి 4వ వచనం. ఆ స్త్రీ ఆ, ధూమ్ర రక్త వర్ణము గల ఆ. వస్త్రము అమ్మ ధరించుకొని 3 చదువు. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను. అరణ్యమునకు కొనిపోగా ఈ సంగతులు నీకు అర్థమవ్వాలంటే నువ్వేమవ్వాలి? ఆత్మవశుడుగా వెళ్ళాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడు అవ్వాలి, దేవుడి యొక్క ఆత్మతో నింపబడాలి. అప్పుడే ఈ గ్రంథంలో ఉన్న సంగతులు నీకు అర్థమవుతాయి. ఆత్మవశుడయ్యాడు యోహాను, అతనికి చూపబడతా ఉన్నాయి, అతడు గ్రహిస్తున్నాడు అవి. ఇక్కడ కూడా వధువు ఒకటి ఉన్నది, ఆమె కూడా ఆత్మవశురాలు అవుతుంది, దేవుడు ఆత్మ చేత నింపబడుతుంది, ఆమెకి కూడా చూపించబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చొండిన ఒక స్త్రీని, ఈ 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర ముఖానికేనా అధికారం ఇచ్చింది ఘట సర్పం? ప్రకటన 13లో. హల్లెలూయా. అక్కడైనా తన సింహాసనం వేసుకుంటుంది వాడు. అపవాది ఎల్లప్పుడూ వాడి సింహాసనము బబులోనే. హల్లెలూయా. ఎక్కడ? ఈ రోజు ప్రపంచంలో ఉన్న అన్య దేవతల యొక్క ఆరాధనలన్నీ ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయంటే బబులోను నుండే పట్టుకొచ్చాయి. మన హిందువులు కూడా ఈ అన్య దేవతల ఆరాధన ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ఈ సింధు నాగరికత కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయంటే బబులోని యొక్క నాగరికత ఇటు వచ్చినది. ప్రపంచం అంతటా వ్యాపించింది అది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క దేవుడికి బదులుగా 3 దేవుళ్ళ ఆరాధన వచ్చింది. క్రైస్తవంలో ఉన్నదా? ఒక్క దేవుడికి బదులుగా 3 దేవుళ్ళ ఆరాధన, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. త్రియేక దేవుడు అని మనము చూడండి. హిందువుల్లో మనం చూసినట్టయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీరికి ఆదిశక్తిగా ఎవరు పెట్టారు? వీరికి ఒక స్త్రీగా ఆదిశక్తిని పెట్టారు. ఇక్కడ కూడా ఒక స్త్రీగా మరియాని పెట్టారు. క్రైస్తవంలో ఉన్న ఈ బబులోని ఆరాధననే ప్రపంచంలో ఉన్న అన్య దేవతల ఆరాధన. తల్లి కొడుకుల ఆరాధన వెళ్ళినది, 3 దేవుళ్ళ ఆరాధన వెళ్ళినది. వేలంగి మాత, సాగర మాత అనే అనేక మాతల పేర్లతో పిలువబడతా అన్య దేవతల యొక్క ఆరాధన ప్రపంచంలోకి వెళ్ళిపోయినది. అపవాది యొక్క ఆరాధన వెళ్ళిపోయి ఉన్నది. ప్రజలందరూ కూడా దానిని ఆరాధిస్తా ఉన్నారు. సర్వ లోకము కూడా మోసపుచ్చబడింది. ఇలాంటి టైంలో ఒక వధువుని మేల్కొల్పుతున్నాడు ఆయన, ఒక వధువుని పుట్టుకొల్పుతున్నాడు ఆయన. తెలుసుకోవడానికి, సత్యం పక్షాన నిలబడడానికి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం
ఈ స్త్రీ ఎక్కడ కూర్చుందంటే ఒక మృగం మీద కూర్చుంది. ఆ మృగం ఏంటి? ఎర్రని మృగము. దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 10 కొమ్ములు, 7 తలలు కలిగిన ఎర్రని క్రూర మృగం. క్రూర మృగం అది. ప్రజలా ఎన్ని తలలు? 7 తలలు, 10 కొమ్ములు. కొంచెం ముందుకొద్దామా? ప్రవక్త మహావేశ అనే వర్తమానంలో దీన్ని బట్టబయలు చేసేసాడు. ఈ స్త్రీ ఎవరో చెప్పేశాడు. ఇది కూర్చున్న ప్లేస్ ఏదో చెప్పేసేసాడు. ఎంతమంది ఈ సంగతులు గ్రహిస్తున్నారో సంగమా? పట్టుకుంటున్నారా? సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. చాలు. ఈ స్త్రీ ఎక్కడ కూర్చొని ఉందో చెప్పండి? ఎర్రని మృగం మీద కూర్చొని ఉన్నది. ఆ మృగానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి. 7 తలలు అంటే ఏంటి? 7 కొండలు. 7 కొండలు అంటే మన వాళ్ళకందరికి అర్థమయ్యేది ఒకటి ఏంటి? తిరుపతి. తిరుపతి తెలుసు మన వాళ్ళకి. 7 కొండలు. 7 కొండలు అనగానే తిరుపతి తిరుపతి గుర్తొస్తా ఉండేది. కానీ బైబిల్లో చెప్పబడినది ఈ స్త్రీ భూరాజులతో వ్యభిచరించింది. భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తిల్లారు. ఈ స్త్రీ ప్రపంచాన్నే ఏలినది. ఎవరా స్త్రీ? ప్రపంచం అంతటిని ఏలిన ఆ స్త్రీ ఎవరు? ఆ సంఘం ఏది? ఎక్కడున్నాయంటే 7 కొండలు తిరుపతిలోనే కాదు, రోమ్ లో ఉన్నాయి. వాటికన్ సిటీ రోమ్ లో 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండలు దగ్గరే ఒక స్త్రీ ఉంది. అదే రోమన్ క్యాథలిక్ సంఘం అయి ఉన్నది. బైబిల్నే మార్చేసినది. ఒక దేవుడికి బదులుగా త్రియేక దేవుడని పిత, పుత్ర, పవిత్రాత్మ అలా బాప్తిజాలు ఇవ్వడం ప్రారంభించింది. హల్లెలూయా. మన ప్రొటెస్టెంట్ సంఘాలు చక్కగా కాపీ కొట్టిదాన్ని. తల్లిని ఎలాగా తల్లి యొక్క అడుగు జాడల్లో నేను వెళ్ళాలని, కూతుళ్ళు కూడా తల్లి అడుగుల్లో యాత్ర. హల్లెలూయా. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఆయన తల్లి పిత అన్నాడంటే ఈయన తండ్రి అంటున్నాడు. పుత్ర అన్నాడంటే ఈ కుమారుడు అంటున్నాడు. పవిత్రాత్మ అంటున్నాడంటే పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఈయన కూడా ఎలా ఇస్తున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామములో నీకు ఇస్తున్నానని బాప్తిజాలు ఇస్తున్నాడు. బైబిల్లో ఒక్క రెఫరెన్స్ చూపియాలా ఇచ్చినట్టుగా? నేను ఇలా అంట, అక్కడ నామం చూపి పోని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తిజం ఇవ్వమని యేసు చెప్పాడు. నామం ఉందా అక్కడ? పేరు ఉందా అక్కడ? పేరు లేని బాప్తిజాలు నేడు క్రైస్తవ సంఘాలు ఇస్తా ఉన్నాయి. తల్లి నడిచిన బాటలో కూతుళ్ళు నడుస్తా ఉన్నాయి. సింహాసనం అపవాది ఎక్కడేశాడు అంటే రోమ్ లో వేశాడు. అక్కడి నుండే వధువు మీదకు ఒత్తిడి రాబోతుంది. ఇదే బైబిల్ పట్టుకున్న ప్రొటెస్టెంట్ సంఘాలు అన్ని కూడా ఏకమవుతున్నాయి. తల్లి సంఘములో ప్రపంచ సంఘముల సమైక్య అన్ని సంఘాలు కాస్త ఏకమవుతా ఉన్నాయి. నేను మీకు ఒకటి చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. ప్రజలా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడికి తిరగండి మీరు. ఆ 7 కొండలు, ఆ 7 కొండలే, ఆ 7 తలలే 7 కొండలు, ఆ 10 కొమ్ములే 10 మంది రాజులు. 10 కొమ్ములే 10 మంది రాజులు. ఇదంతా నీకు ప్రకటన 17లో ఉంటది. ప్రజల ఇక్కడ 12 వైపుకి తిరుగుదాం. మూడవ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి
7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. దాని తల మీద 7 కిరీటాలున్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని, అంటే ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం పడిపోయారు. తోకతో ఇలా కొట్టిందంతే. ఆ ఘట సర్పం తోకతో ఇలా కొట్టంగానే నక్షత్రాలు 3 భాగాలు, 3వ భాగం దబ 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 కింద పడిపోయాయి. ఎవరా నక్షత్రాలు? పడిపోయిన నక్షత్రాలు, పడిపోయిన స్టార్స్. స్టార్లు అని పెట్టుకుంటున్నారు వాళ్ళు, పడిపోయిన స్టార్లు. హల్లెలూయా. కననయ్యున్న ఆ స్త్రీ, ఇక్కడ చూసారా, కెమెరా తిప్పేస్తున్నాడు, మరలా వధువు వైపుకి తిప్పేస్తున్నాడు. హల్లెలూయా. వధువు వైపుకి తిప్పుతా ఉన్నాడు. అపవాది 3/4 భాగం పడగొట్టేసేసాడు. ఇకేం జరుగుతా ఉన్నదో చూడండి. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలెనని ఆ ఘట సర్పము ఇప్పుడు స్త్రీ ఎదుట నిలబడుతుంది. ఎవరా స్త్రీ? ఎవరా స్త్రీ? మొదటి రాకడలో ఆ స్త్రీ ఎవరు? రెండో రాకడలో ఆ స్త్రీ ఎవరు? మనకు తెలిసి 2 రాకడలు, మొదటి రాకడ, రెండవ రాకడ. అవునా? మొదటి రాకడలో యూదా సంఘము మెస్సియాకి జన్మనిచ్చినది. రెండవ రాకడలో అన్ని జనుల సంఘము మెస్సియాకి జన్మనిచ్చినది. హల్లెలూయా. యూదా సంఘాన్ని హింసించడానికి ఆ మగ శిశువుని, హల్లెలూయా, మీరు చూస్తున్నారా? ఎప్పుడైతే ఆమె ప్రసవ వేదన పడుతుందో, నొప్పులకి కేకలేస్తా ఉందో, ఎక్కడికి వచ్చి నిలబడింది ఆ ఘట సర్పం? స్త్రీ ఎదుటికి వచ్చేసింది. హల్లెలూయా. ఎవరు యేసును మొదటి రాకల్లో చంపాలని చూశారు? 2 సంవత్సరాల లోపు మగ పిల్లలందరినీ చంపమని ఎవరు జారీ చేశారు? చదువుదామా లేఖనం? మత్తయి సువార్త. తీసారా అండి? 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని, ఎవరితను? హేరోదు రాజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ, ఎక్కడ? బెత్లెహేములోను దాని సకల ప్రాంతాలలోను, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ కూడా చంపించేశారు. జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్నాడు కాలాన్ని. హేరోదు రాజు. అవునా? అప్పుడు వయసు యేసుకు 2 సంవత్సరాలు. మన వాళ్ళు పశువుల పాకలు పుట్టిన బాలుడు బొమ్మేస్తున్నారు. జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ఎక్కడున్నారు? పశువుల పాకలోనా? పశువుల పాకలో ఉన్నాడా? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడా? హల్లెలూయా. 2 సంవత్సరాల వయసు. హల్లెలూయా. అతను నడుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుని చేత ప్రేరేపించబడి ఎప్పుడైతే హేరోదు 2 సంవత్సరాల లోపు మగపిల్లను చంపాలని చూస్తున్నాడో, ఆ రాత్రికాల సమయంలోనే యేసేపుని
అపవాది చంపాలని చూశాడు, యేసును చంపాలని చూశాడు. హేరోదు ఇక్కడ రోమ్. అప్పుడు పరిపాలన ఎవరిది? యేసు భూమి మీద ఉన్నప్పుడు పరిపాలన ఎవరిది? గ్రీకులదా రోముదా? గ్రీకులది కాదు, గ్రీకులను జయించారు రోమన్లు. రోమా ప్రభుత్వం భూమి మీద నడుస్తుంది. ఆ రోమా ప్రభుత్వం కింద ఈయన ఎవరంటే ఈ హేరోదు ఎవరు? రాజు. హల్లెలూయా. మరి ఈ యొక్క రోమ్ కింద నడుస్తా ఉన్నది. ఈ రోమే యేసును చంపజూసింది. అదే ఘట సర్పం అయి ఉన్నది. అపవాది తన సింహాసనం రోముకు మార్చేశాడు. ఇప్పుడు వధువు మీదకి ఒత్తిడి కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? రోము దగ్గర నుండి. అందుకే ప్రధాన ఆయన పేరేంటంటే ప్రధాన మంత్రి పిఎం ఎక్కడికి వెళ్ళాడు? ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళాడు? రోమ్కి వెళ్ళిపోయాడు. రోమ్కి వెళ్ళాడు, పోపు దగ్గరికి వెళ్ళిపోయాడు. మిగతా ప్రపంచంలో ఉన్న ప్రధాన మంత్రులు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? పోపు దగ్గరికి. ఎందుకు? పోపు దగ్గర నుండి ప్రపంచానికి వధువు మీదకి ఒత్తిడి రాబోతా ఉన్నది. మొదటి రాకడలో ఎలా జరుగుతుందో రెండో రాకడలో కూడా సేమ్ సేమ్. అందుకే ఇక్కడ అంటున్నాడు. హల్లెలూయా. అమ్మ 12 ప్రకటన 12. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువుకు ఆమె జన్మనిచ్చినది. ఆమె కనగా ఆమె శిశువు పరలోకానికి దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు. అదేనా మొదటి రాకడలో జరిగినది? యేసు పరలోకానికి కొనుకోబడ్డాడా? దేవుని యొద్దకి కొనుకోబడ్డాడా? తండ్రి సింహాసనం యొద్దకి కొనుకోబడ్డాడా? పార్శ్వం యొద్దకి కొనుకోబడ్డాడా? ఇప్పుడు స్త్రీకి ఏం జరుగుతుంది? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినాలు. ఇప్పుడు లెక్క ఎన్ని దినాలు? ఆ స్త్రీ నీవు ఎన్ని దినాలు పోషిస్తుంది? 1260 దినాలంటే 3.5 సంవత్సరాలేనా? 3.5 సంవత్సరాలేనా? మరి యూదులకి కాలం ఎంత మిగిలింది? మన మతశాఖ సమస్యలు అన్ని కూడా 7 శ్రమలు ఉన్నాయి. 7 విందు అంటున్నాడు. ఎక్కడ ఒక్క రిఫరెన్స్ లేదు. 7 సంవత్సరాలు శ్రమలు లేవు. శ్రమలు ఉంది 3.5 సంవత్సరాలు. 1260 దినాలు. ఆ టైంలో ఆమెని అమ్మ చదువు 1260 దినాలు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు హల్లెలూయా 7వ బోర కింద యూదుల సంఘానికి ఒక స్థలము సిద్ధపరిచినట్టయితే 3.5 సంవత్సరాలు ఆమెను పోషించడానికి ఒక వర్తమానం ఆమె కొరకు ఇవ్వబడినట్టయితే ఇటు 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న మనకి పోషించడానికి మనకు కూడా ఒక స్థలం సిద్ధపరిచాడా? మనకు కూడా ఒక వర్తమానం ఇవ్వబడినదా? పోషించే వర్తమానం. నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం ముగిస్తాను. ఒక్క పావు గంట 15 నిమిషాలు. జకరియా గ్రంథం. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇవన్నీ ప్రవచనాలు, ప్రవక్తలు ముందుగా చెప్పిన ప్రవచనాలు. 14వ అధ్యాయం మొదటి నుండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములో విభాగించబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు
నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. ఇప్పుడు చెప్పండి, మిగతా దేశాలన్నీ, అన్ని జనులు అందరూ, ఇటు ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ముస్లిం కంట్రీస్ కావచ్చు, హల్లెలూయా, ఇటు మన దేశం కావచ్చు, అన్ని దేశాలు యుద్ధానికి వెళ్తున్నాయి. ఎవరి మీదకి యుద్ధానికి? యెరూషలేం మీదకి యుద్ధానికి. అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. అన్యజనులందరూ ఒక జట్టు అయిపోయారు, ఒక ప్రభుత్వం కిందకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటే ఒకటి నిలబడినది. ఇప్పుడు మిగతా డినామినేషన్ సంఘాలన్నీ ఒక జట్టు అయిపోయినాయి. వధువు ఒకటే ఒక పక్షంగా నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మిగతా అన్ని జనులందరూ కూడా దాని మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క మత శాఖలన్నీ కూడా ఈ వధువు మీదకి యుద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్నాయి. మొదట అక్కడ చూడు, యేసుని చంపింది ఎవరు? యేసుని చంపింది, యేసుని అప్పగించింది, యేసుని చంపాలని చూసినది, దురాలోచన చేసినది ఎవరో చెప్పండి. ప్రజల ఆ రోజు శాస్త్రులు పరిచయం కాదా? వాళ్ళేనా? హల్లెలూయా. ఎవరితో ఏకమయ్యారు? ప్రభుత్వంతో ఏకమయ్యారా? ఈ రోజు కూడా డినామినేషన్ నామకార్థ సంఘాలు ఎవరితో ఏకమవుతున్నాయి? ప్రభుత్వంతో ఏకమవుతున్నాయా? అదేనా చెబుతుంది ఇక్కడ ప్రవక్త ఈ వర్తమానంలో చెబుతున్నాడు. నేను చదివి వినిపిస్తాను మీకు. ప్రజల హల్లెలూయా. 38వ పేర. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, 37, 38 చదువుతున్నాను. యూదులు మొదటి రాకడ గురించి చెప్తున్నాడు. యేసుకు విరోధముగా, ఆయన యొక్క మెస్సియా తత్వానికి విరోధముగా, ఆయన యొక్క మెస్సియా తత్వపు వర్తమానానికి విరోధముగా ఏకమయ్యారు. యూదులందరూ ఏకమయ్యారా? ఏకమయ్యారా? మొదటి రాకడలో ఏకమయ్యారా? యేసుని చంపాలని చూశారా? మొదటి రాకడలో సంఘాలన్నీ ఏకమై యేసు మీదకి ఒత్తిడి తెచ్చినట్టయితే ప్రజల రెండవ రాకడ పరిస్థితి ఏంటి? రెండవ రాకడలో కూడా సంఘాలన్నీ ఏకమై వధువు మీదకి ఒత్తిడి తెస్తాయా? నీడలో చూశాం యేసేపు తన అన్నలు యేసేపు దూరముగా రావటమే చూసి ఆయన చంపాలని దురాలోచన కలిగి ఉన్నారు. ఆది కాండము 37వ అధ్యాయము ఎన్నో వచ్చినవండి? 18వ వచనం. దురాలోచన చేశారా? చంపాలని చూశారా? హల్లెలూయా. అదేనా మొదటి రాకడలో జరుగుతుంది? అదేనా రెండవ రాకడలో జరుగుతుంది? ఇక్కడ చదువుతా వినండి. ఏకమైరి, మెస్సియా తత్వపు వర్తమానానికి విరోధముగా ఏకమైరి. అదే సంగతి ఇప్పుడు జరుగుట మనం చూచుచున్నాం. అంటే ఏంటి అదే సంగతి? అంటే మొదటి రాకడలో జరిగిన సంగతే రెండవ రాకడలో ఇప్పుడు ప్రస్తుత కాలములో ఇప్పుడు జరుగుట మనం చూచుచున్నాం అన్నాడు. హల్లెలూయా. సంఘమును నాశనము చేయటానికి కమ్యూనిజాన్ని దేవుడు ఏకం చేస్తున్నాడు. కమ్యూనిజం ఏకమవుతుంది. ఎవరిని నాశనం చేయడానికి? ఎవరిని? సంఘమును. పట్టుకుంటున్నారా? అదే విధముగా సంఘం కూడా ఏం చేస్తుందంటే తనలో తాను ఏకమై సంఘముల సమైక్యగా, ప్రపంచ సంఘముల సమైక్యగా, ప్రపంచ సంఘముల సమితిగా ఏకమై వాక్యానికి, వర్తమానానికి విరోధంగా లెగుస్తుంది. ప్రజల వర్తమానానికి తిరస్కరించి, వర్తమానం తిరస్కరించి వర్తమానాన్ని నాశనం చేయడానికి సంఘం లెగుస్తుంది. ప్రజల ఆ రోజు యేసును నాశనం చేయాలని చూసారా పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకున్నారా? హల్లెలూయా. ఏకమయ్యారా? ఈ రోజు కూడా అదే జరుగుతుందని ప్రవక్త అంటున్నాడు.
ప్రపంచ సంఘ సమితిగా ఏకమై వాక్యమును వర్తమానమును తిరస్కరించుటకు నాశనము చేయుటకు పూనుకున్నది. ఆ సంఘములు వాక్యాన్ని త్రోసేశాయి. అన్ని సంఘాల్లో ఇప్పుడు ఆచారాలే. వాక్యం కనపడదు నీకు. అన్ని డినామినేషన్ సంఘాలన్నిటిలో ఏమున్నాయి? పితరుల పారంపర్య ఆచారాలు ఉన్నాయి. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు సంఘం, ఇక్కడ ఏమంటున్నారు, వారి శాఖ ఆచారాలకు విరోధము. ప్రజల మధ్య ఎన్ని అగ్ని స్తంభాలు వ్రేలాడినను, ఎన్ని సంగతులు ముందుగానే జరగబోయే సంగతులు ముందుగానే చెప్పినను, అవి నెరవేరినా కానీ చివరి దినమునకు ఆయన వాగ్దానం చేసిన గొప్ప సూచనలన్నీ వారి ఎదుట కనబరిచినా కానీ ఈరోజు వాళ్ళు నమ్మరు. ఈరోజు సంఘము నమ్మే స్థితిలో లేదు. వాళ్ళ ఆచారాలు వదిలి సత్యము వైపుకు తిరిగే స్థితిలో సంఘము లేదంటున్నాడు ప్రవక్త. ఇంకేమంటున్నాడో చూడండి. కాబట్టి వారు తమలో తాము ఏకమగుచున్నారు. సంఘాలన్నీ ఏమవుతున్నాయి? ఏకమవుతున్నాయి. ఇక్కడున్న మా సంఘ కాపరి అనేకులు ఇంకా సంగతులు చదువుచున్నవారు మీరు చెప్పగలరు. ప్రపంచము యొక్క సంఘ ఐక్య ఉద్యమమును కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారంట? ప్రపంచము యొక్క సంఘ ఐక్య ఉద్యమం. అమ్మ కూర్చోవాలి కదా, డిస్టర్బెన్స్ చేయొద్దు. ఒక్క 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదు. వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దీని గురించి ప్రవక్త బైబిల్ దగ్గరికి వెళ్ళాడు. ఈ చివరి కాలం గురించి లేఖనం ఎక్కడ, ఆ ప్రపంచ సంఘముల యొక్క ఉద్యమం ఎక్కడ రాబోతుంది, దీని గురించి లేఖనం ఎక్కడ రాశాడు అని ఆ లేఖనాన్ని దగ్గరికి వెళ్తున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా. ఏంటది? భూమిలో నుండి వచ్చిన క్రూర ముఖం. ఎన్ని క్రూర ముఖాలు ఉన్నాయి? 2. ఒకటి సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం ఉంది, ఇంకొకటి భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఉంది. భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఏదో కాదు అమెరికా, సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం ఏదో కాదు రోమ్ అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదేం చేస్తుంది? ఆకాశం నుండి అగ్నిని దింపుతుంది. మరి దింపిందా అలాగా? రెండవ ప్రపంచ యుద్ధం టైంలో దింపినదా? హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసినదా? ఆకాశము నుండి అగ్నిని దింపినదా? మొట్టమొదటిగా న్యూక్లియర్ బాంబ్స్ ని, వెపన్స్ ని ఉపయోగించింది అమెరికా. హిరోషిమా నాగసాకి దాని మీద వేసేసింది. మైనం వలె కరిగిపోయారు మొత్తం. అంత డేంజరస్ చూడండి. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా ఈ క్రూరముఖం గొప్ప సూచనలు చేస్తుంది. కత్తి దెబ్బ తినియు. అదేది కత్తి దెబ్బ తగిలింది దేనికి? మొదటి క్రూరముఖానికి. ఆ మొదటి క్రూరముఖానికి కత్తి దెబ్బ తగిలింది, బ్రతికింది, మళ్ళీ పుంజుకున్నది. బ్రతికిన ఈ క్రూర మృగానికి ఏం చెయ్యాలంట? అదే ప్రతిమ. ఏంటి ఆ ప్రతిమ? ఏంటి పాస్టర్ గారు? మన కాలంలో రాబోతున్న ఒత్తిడి, వధువు మీదకి రాబోతున్న ప్రెజర్, ఒత్తిడి ఎక్కడి నుండి? ప్రపంచ సంఘముల సమైక్య నుండి. WCC, వరల్డ్ కౌన్సిల్ చర్చెస్, ప్రపంచ సంఘముల సమైక్య. అదే ప్రతిమ. అన్ని డినామినేషన్ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ప్రతి చిన్న సంఘము కూడా ఆ సంఘములో కలుస్తా ఉన్నది. కలవని వారు ఎవరైనా ఉన్నారంటే
సాక్షిరాజు వర్తమానం పట్టుకున్న ఈ వధువు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడింది, చనిపోవడానికైనా ఇష్టపడింది. రాజీ పడదు వాక్యానికి, అబద్ధాన్ని నమ్మదు. ప్రజలా ప్రపంచ సంఘముల ఉద్యమంలో జాయిన్ అవ్వదు. ప్రజలా దాని గురించే చెప్తున్నాడా. చదువమ్మా. ప్రతిమను చెయ్యవలెనని అది భూనివాసులకు చెప్పుచు జరుగుతుంది. అదే ఇప్పుడు జరగబోతున్న కార్యం అదే. భూనివాసులకు చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసం చేస్తుంది. దేవుడు మాతోనే ఉన్నాడు, మా సంఘంతోనే ఉన్నాడు అని భూనివాసులను మోసం చేస్తా ఉంది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఇప్పుడు ప్రతిమకి అధికారం ఇవ్వబడుతుంది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ఆరాధన, నమస్కారం అంటే ఏంటి? వర్షిప్. ఆరాధన చెయ్యని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై ఇప్పుడు హతము చేసే అధికారం కూడా దానికి పవర్ పొందుకుందా? కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఆ మృగం వెంట వెళ్తున్నారు, ఆ ప్రతిమ వెంట వెళ్తున్నారు. అందరూ భూనివాసులు అందరినీ మోసగిస్తా ఉంది. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. సంగమా ఇక్కడే ఉన్నారా? ఫాలో అవుతున్నారా? ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. కాబట్టి వారు తమలో తాము ఏకమగుచున్నారు. ఇక్కడ ఉన్న మా సంఘ కాపరి అనేకులు ఇంకా సంగతులు చదువుచున్నవారు మీరు చెప్పగలరు. ప్రపంచము యొక్క సంఘ ఐక్య ఉద్యమమును కలిగి ఉన్నారు. దానికి పైన ఒక లూథరన్ సేవకుడు ఉన్నాడు, ఒక బిషప్ ఉన్నాడు. ఈ ప్రపంచ సంఘముల సమైక్య పైన ఒక బిషప్ ఉన్నాడు, ఒక మానవుడు ఉన్నాడు. ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు అది ఇక్కడ ఉన్న ఈ పొరుగున కూడా సంభవించును. ఆ ప్రపంచ సంఘ సమితిలో మనము ఏకము కాని ఎడల మన సంఘము ఇక సంఘముగా పరిగణించబడదు. ఏకం కాకపోతే మన సంఘముగా పరిగణించబడదు. వారు ఒక స్టోరు గదిగా దాన్ని వాడుకోవచ్చు. ఇక నువ్వు ఇక్కడ వర్షిప్ చేయడానికి లేదు, నువ్వు వర్షిప్ చెయ్యాలంటే మా ప్రపంచ సంఘముల ఉద్యమంలో జాయిన్ అవ్వాలి. మిగతా సంఘాలన్నీ జాయిన్ అయినాయి, నువ్వు కూడా జాయిన్ అవ్వాలి. అయ్యా మేము జాయిన్ అవ్వమయ్యా అన్నట్టే నువ్వు ఇక్కడ వర్షిప్ చేయడానికి లేదని దాన్ని తాళాలు లాగేసుకుంటారు. ప్రజలు దాన్ని ఒక స్టోర్ గదిగా ఉపయోగిస్తారు. ఎవరైనా వాళ్ళు చెప్పిన శాసనాన్ని మీరి ఎవరైనా ఆరాధన చేసినా, వర్షిప్ చేసినా, లేక ఎవరైనా ఆపదలో ఉంటే ప్రార్థన చేసినా వాళ్ళని వచ్చి నిర్దాక్షిణంగా కాల్చి చంపేస్తారు. అదే చెప్తున్నాడు చూడండి. ఒక స్టోర్ గదిగా దాన్ని వాడుకోవచ్చును. ఎవరైనా మరణ వ్యవస్థలో ఉండుట లేక బాధలో ఉండుట మన సహోదరుల్లో ఒక సహోదరుడు చూచి ఆ వ్యక్తికి ఎట్టి ఆత్మీయ ఆశీర్వచనమైన మరి ప్రార్థనైన అందించుటకు ప్రయత్నించిన ఎడల అతనిని లేక మనలను కాల్చి చంపవచ్చు. ఆ చేయించుకున్న వాడిని, చేయటానికి వెళ్ళిన వాడిని, ఇద్దరిని కూడా కాల్చి చంపవచ్చు. అక్షరాల నిజం. ఈ కాల ప్రవక్త జరగబోయే ఒత్తిడి ముందుగానే చూసి చెప్తున్నాడు. ఎంత ఒత్తిడి ఉందో చూడు సంగమా. అట్టి పరిచర్య ఏదైనా చేసినందుకు, నువ్వు ప్రపంచ సంఘముల సమైక్యత ఐక్యం కాకుండా ఆరాధన జరిపినందుకు, వర్షిప్ చేసినందుకు ఫెడరల్ చెరసాలలో 10 ఏండ్లు శిక్ష
అనుభవించవలసి వచ్చును. 10 సంవత్సరాలు జైలుకేసేస్తారు. ఇది నీకు అపోస్తుల దినాల్లో కనబడిందా? కనబడిందా లేదా? అపోస్తుల దినాల్లో కనబడిందా? యేసు దినాల్లో కనబడిందా? మరి ఇప్పుడు కూడా అది కనపడుతుంది. నీ ముందు అన్ని లేఖనాలు ఉన్నాయి కదా. యేసుకు వ్యతిరేకంగా ఆ రోజు సంఘాలు లెగవలేదా? శాస్త్రులు పరిసయ్యులు యేసును చంప చూడలేదా? అక్కడ యేసేపుకి వ్యతిరేకంగా సొంత జనులే అన్నలే యేసేపుని చంపాలని లెగవలేదా? ప్రజల ఇక్కడ కూడా ఈ యొక్క యేసుని దేవుడని నమ్ముతున్న వాళ్ళే మన మీద చంపడానికి వాళ్ళు లెగవటం నువ్వు చూడటం లేదా? అపోస్తుల దినాలలో మీరు చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చూడండి చూడండి చూడండి. నేను క్లోజ్ చేస్తా ఒక 5 నిమిషాలు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మీరు చూస్తున్నారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా చూడండి. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పోండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇక వ్యాపించకుండా ఉండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదు అని మనము వారిని బెదర పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించను కూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట ఇది వధువు పలికే మాట. ఈ దినాల్లో కూడా ఒత్తిడి వచ్చినప్పుడు వధువు పలికే మాట ఏంటో తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేది కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ప్రజల 23 చాలండి. దేవుడికి మహిమ కలుగునుగా. ఒత్తిడి వచ్చిందా? అక్కడ ఒత్తిడి టైంలో బలంగా నిలబడ్డారా? హల్లెలూయా. దెబ్బలు తినడానికైనా ఇష్టపడ్డారు, కొరడాలతో కొట్టించుకోవటానికైనా ఇష్టపడ్డారు. ప్రజల సత్యము పక్షాన నిలబడ్డారు. ఈ వధువుని ఎవరు కొట్టలేరులేండి. ఎందుకంటే ఈ వధువుకి ఆయన మహిమ శరీరాన్ని ఇచ్చేస్తాడు, ఆ వాక్యపు శరీరాన్ని ఇచ్చేస్తాడు. ఆ ఒత్తిడి టైంలో నీ పక్షాన నిలబడటానికి ఇక్కడ ఒక ఆయన దిగొస్తున్నారు. నేను మీకు చూపించి క్లోజ్ చేస్తా. 14వ అధ్యాయం జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం.
అప్పుడు అందరు తీశారా? చూడండి చూడండి. హల్లెలూయా. అన్యజనులందరినీ నేను సమకూర్చబోచున్నాను, పట్టణము పట్టబడు. నమ్మ 2 నుండి చదువు. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను, పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుననున్న ఒలీవల కొండ మీద ఆయన పాదాలు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి, అంటే దేవుడు దిగొచ్చాడా? అక్కడ యెహోవా దిగొచ్చాడా? అక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడా? ఆ మార్గంలోకి తప్పించుకోవడానికి కొందరు తప్పించుకోవడానికి ఆ మార్గంలోకి వెళ్ళారా? హల్లెలూయా. ఆ లోయలోకి వెళ్ళారా? మీరు తప్పించుకోవడానికి ఆ లోయలోకి వెళ్ళారా? మరి ఈ రోజు కూడా తప్పించుకునే మార్గం ఏదైనా ఉన్నదా? రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం ఉన్నదా? ఈ రోజు వధువు దానిలోకి వెళ్తా ఉన్నదా? హల్లెలూయా. అప్పుడు యెహోవాయే ఈమె పక్షాన నిలబడి యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఈమె ఇక ఆహారం సృష్టించుకుంటుంది. ఎలాంటి ఒత్తిడో తెలుసా? ఎలాంటి ఒత్తిడో తెలుసా? నీకు రేషన్ కార్డు బ్లాక్ అయిపోతుంది. ఆ ఫెలోషిప్ కార్డు లేకపోతే నీకు ఆహారం కొనటం లేదు, అమ్మటము లేదు. కొనటం లేదు, కొనకపోతే అమ్మకపోతే మన బ్రతుకు గడవటం కష్టమా కాదా? ఆ ప్రతిమ టైంలోనే అది జరుగుతుంది. చూసారా? ప్రకటన 13లో ఎన్నో వచ్చినమ్మా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదువమ్మా. అక్కడి నుంచి నేను పెట్టిన కానీ చదువు. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తన కుడి చేతి మీదైనా తమ నొసటి మీదైనా ముద్ర వేయించు కొనున్నట్లు. ఇప్పుడు ముద్ర అనేది చిప్పులు అనుకుంటున్నారు. నొసలలో చిప్పులు పెడతారేమో, చేతిలో చిప్పులు ఎక్కిస్తారేమో, యూట్యూబ్లో వదులుతున్నారు. అన్ని తప్పుడు ఆలోచన, శుద్ధ తప్పులు. హల్లెలూయా. మిమ్మల్ని ట్రాక్ తప్పించడానికి అపవాది ఏర్పాటు చేస్తున్నాడు. మృగపు ముద్ర ఆల్రెడీ భూమి మీద ఉంది. దేవుని ముద్ర ఎలా ఉందో మృగపు ముద్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ మృగపు ముద్ర వేయించుకోకపోతే, అంటే ఆ ఫెలోషిప్ కార్డు లేకపోతే నువ్వు వర్తకం చేయడం కష్టం. హల్లెలూయా. అమ్మటము కానీ కొనటము కానీ కష్టం. అవునా? ఇక్కడే ఉన్నారా సంగమా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే పట్టుకోండి, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కాబట్టి మనము ఆ ముద్ర టైంలో మరి వాళ్ళు ఆ ఫెలోషిప్ కార్డు తీసుకోమన్నప్పుడు మనం తీసుకోం. అన్ని బ్లాక్ చేస్తారు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ బ్లాక్ చేస్తారు. మీకు బ్యాంకులో నుంచి ఏం రావు. నువ్వు దాచుకున్న డబ్బులన్నీ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. నీ చర్చిని బ్లాక్ చేస్తారు. చర్చిని కర్మాగారాలుగా వాడుకుంటారు, గూడముసుగా వాడుకుంటారు, ఆయుధాలుగా వాడుకుంటారు ప్రజల. ఆ తర్వాత నీ ఫలాలను కూడా స్వాధీనం చేసుకుంటారు, నీకున్న ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఆ టైంలో
నువ్వు ఎటువైపు కన్నులెత్తాలో తెలుసా? హల్లెలూయా. 4 దిక్కులు ముడిపడితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుండి ఒత్తిడి వస్తే 4 దిక్కుల నుండి అన్ని జనులకి ఒత్తిడి వచ్చినప్పుడు, యూతులకి ఒత్తిడి వచ్చినప్పుడు పైనుంచి సహాయం వచ్చింది. పైనుండి ఒక ఆయన దిగొచ్చారు. ఈరోజు వధువుకు కూడా పైనుండి అన్ని దిక్కులు ముయ్యబడను గాక. నువ్వు పలకబడిన మాట ద్వారా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్టుగా నువ్వు కూడా స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ కింద పలకబడిన మాట ద్వారాగా నీ ఇంటిలో నువ్వే పలుకుతావు. ఆహారం వస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆహారాన్ని తింటారు. నీ ఇంటిలో కాపరి ఉంటాడు. ఎవరా కాపరి? ప్రధాన కాపరి యేసుక్రీస్తే. హల్లెలూయా. అందరూ నీకు అన్ని విధాలుగా క్లోజ్ చేసిన దేవుడి దగ్గర నుండి నీకు ఆహారం అందుతా ఉంటుంది, సహాయం అందుతా ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఏలియా దినాల్లో లోకమంతా ఆ గ్రామము, యోధా ప్రాంతం అంతా కూడా కరువుతో 3.5 సంవత్సరాల మంచైన వర్షమైన లేకుండా పోయినప్పుడు కరువుతో అల్లాడిపోతా ఉన్నారు ప్రజలు. కానీ ఏలియా అక్కడికి పంపించబడింది. ఒక స్త్రీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంది. ఈ కాలంలో కూడా ఏలియా పంపించబడ్డారు. ఈ కాలంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దగ్గరికి ఏలియా వర్తమానం వచ్చింది. బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని సృష్టించే దేవుడు ఉన్నాడు. ఆహారాన్ని పలకబడిన మాట ద్వారాగా సృష్టించుకుంటావు. రాజీ పడదు వధువు, దేవుడి మీద ఆధారపడుతుంది వధువు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? సంగమా, ఆనందిస్తున్నావా? హల్లెలూయా. మరి ఆ ఒత్తిడి టైంలో యూదుల పక్షాన దేవుడు దిగొచ్చినట్టుగా ఈ ఒత్తిడి టైంలో అన్ని జనుల పక్షాన ఆ దేవుడు ఈ ఒత్తిడి టైంలో ఈ పక్షం వహించడానికి ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే వధువు మీదకి ఒత్తిడి వస్తుందో అప్పుడు 3వ ఈడ్పు గమనించు. 3వ ఈడ్పు ఏంటి పాస్టర్ గారు? 3వ ఈడ్పు గమనించు. చేబ్రోల్లో ఒక సంఘం ఉంది, గుంటూరులో ఒక సంఘం ఉంది, చెరుకుపల్లిలో ఒక సంఘం ఉంది, తెనాల్లో ఒక సంఘం ఉంది. హల్లెలూయా. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం స్పోకెన్ వర్డ్ 3వ ఈడ్పు ద్వారాగా, స్పోకెన్ వర్డ్ పలకబడిన మాట ద్వారాగా ఆ కుటుంబంలో ఆహారం సృష్టించుకుంటుంది. హల్లెలూయా. ప్రవక్త 3వ ఈడ్పు పరిచర్య గురించి ఏం చెప్పాడు? 3వ ఈడ్పు పరిచర్య 5 రకాలు. ఏంటంటే 5, దాన్ని ఏమంటారు? 5 ఫోల్డా. హల్లెలూయా. 5 ఫోల్డ్ మినిస్ట్రీ కాదు. ఏంటది? దేవుడికి మహిమ కలుగును గాక. 5 టైప్స్. హల్లెలూయా. ఒకటి అది చెయ్యే, కానీ దీనికి ఎన్నేళ్ళు ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయి. అట్లాగే 3వ ఈడ్పు కూడా 5 రకములుగా. ఒకటి ఏంటంటే స్పోకెన్ వర్డ్ పలకబడిన మాట ద్వారాగా. హల్లెలూయా. ఉడతలను సృష్టించాడు. అవునా? ప్రవక్త సృష్టించాడా? అదే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా. 2వ కార్యం చచ్చిపోయిన చేపను బ్రతికించాడు. అదే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా. 3వ కార్యం కొల్రాడ తుఫానుతో మాట్లాడాడు. అదే స్పోకెన్ వర్డ్ ద్వారాగా 2 హఠీరైట్ యొక్క 2 బిడ్డలకి రక్షణ ఇచ్చాడు. అదే స్పోకెన్ వర్డ్ ద్వారాగా మీడా కణితి స్వస్థత వచ్చింది. వాళ్ళే నిన్ను ఆపదలో ఉన్న వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అమాంతంగా వాళ్ళు సరెండర్ అని గన్ను పట్టుకొని వస్తారు. ప్రజల కాల్ చేయడానికి గన్ను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆ ట్రింగ్ నొక్కే లోపలే వీళ్ళిద్దరు అదృశ్యమైపోతారు.
ప్రైజ్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేదానికి అక్కడ ఉండదు. ఏమైంది? వాళ్ళు చచ్చిపోయి పడిపోయారంటే లేదు లేదు, వాళ్ళు ఇంకోసారికి వెళ్ళిపోయారు. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారా ప్రవక్త రెప్పపాటులో 300 మైళ్ళ అవతలకి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పి 1 గంట సేపు వర్తమానం చెప్పిన తర్వాత మరలా తిరిగి వచ్చారు. గంటలోనే నువ్వు వెళ్ళటం జరిగింది, 300 మైళ్ళు అక్కడ సువార్త చెప్పడం జరిగింది, అక్కడి నుంచి మళ్ళీ 300 మైళ్ళు తిరిగి రావడం కూడా జరిగిందా? ఏ హెలికాప్టర్ ఉపయోగించావు? హెలికాప్టర్ కంటే కూడా పవర్ఫుల్ అది. ఏంటది? స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట. థియోఫనీలో నుండి ప్రయాణించాడు. మరి థియోఫనీలు పక్కనే ఉన్నాయా? ఈ థియోఫనీలో నుండి నువ్వు ఒక దినాన్ని ప్రయాణించబోతున్నావు. సిద్ధముగా ఉండు సంగమా. ఈ యొక్క మహిమకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. వధువుకు మంచి రోజులు ఉన్నాయి. ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్ళబోతుంది వధువు. ఆ థియోఫనీలోకి వెళ్ళబోతుంది వధువు. ఆ వాక్యపు దేహంలోకి వెళ్ళబోతుంది వధువు. మరణము, దుఃఖము, వ్యాధి లేని ఆ శరీరంలోకి వధువు వెళ్ళబోతా ఉన్నది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు మాటను దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.